హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ ఇచ్చే ముందు ప్రతి రీడింగ్‌కి ఎనర్జీస్ చెక్ చేస్తానని చెప్పాను కదా! ఈ రీడింగ్ కూడా ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుందండి. అంటే రిగ్రెట్ ఫీల్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. ఈ ఎనర్జీస్ బట్టి అసలు వారి లైఫ్ సిట్యుయేషన్‌లో ఏం జరిగింది? మీ గురించి ఎందుకు వాళ్ళు అంతలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు? ఇది ఒక రీడింగ్ అండి. రెండవ రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటే ఆ లైఫ్ సిట్యుయేషన్స్ కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మూడో రీడింగ్ వచ్చేసి మీ ఎమోషన్స్, ఫీలింగ్స్‌కి మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అక్కడ జరుగుతున్న సంఘటనలు. వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఉండబోతుంది. ఇదొచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండి. అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. మీకు ప్రతి ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ ప్రశ్నాపరంగా అంటే మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. దాన్ని బట్టి మీకు సమాధానం ఎలా వస్తుందో ఆ ఎనర్జీస్ కార్డ్ మీకు వర్క్ అవుతున్నట్టు మీరు నంబర్స్ ఎంచుకుంటే నేను మీకు రీడింగ్ తర్వాత ఏ నంబర్ బట్టి మీకు మీ మనసులో మాటకి ఇక్కడ మీకు సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొదట ఎనర్జీస్ చెక్ చేస్తున్నప్పుడు నేను 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. ఆ ఎనర్జీస్ కార్డ్‌లో కూడా యెస్ ఆర్ నో ఎనర్జీస్ కార్డ్ ఉంటాయండి. అంటే ఆ ఎనర్జీస్ రీడింగ్ ఇస్తాను. తర్వాత మీరు అనుకున్నది అవునా? కాదా? దీనికి కూడా మీకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఇవేనండి ఎనర్జీస్. నేను ప్రతి రీడింగ్‌కి ఎనర్జీస్ చెక్ చేస్తాను కదా! ఇలా నేను 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుంది. ఇది యెస్ ఆర్ నో ఎనర్జీస్ కార్డ్స్ కూడా వస్తాయండి ఇలాగా. ఇలా 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. అసలు మీ పార్ట్నర్ సిట్యుయేషన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? వారు ఏం జరగాలనుకుంటున్నారు? దీనికి సమాధానంగా మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వారికి మానసిక ఒత్తిడి కల్పిస్తుంది. శారీరక శ్రమ అన్నది కనిపిస్తుంది. మనసులో బాధ, నవ్వు, ఏడుపు, దుఃఖం, కష్టం అన్నీ ఉన్నాయండి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్‌కి. ఎవరి గురించో బాధపడడం, ఎవరో మీ గురించి మీ పర్సన్‌కి చెప్పడం, అలానే వారు చేసిన దానికి ఒక రిగ్రెట్ అవ్వడం, అంటే పశ్చాత్తాపం ఫీలింగ్ అనమాట. ఇలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారండి. ఇక్కడ మీరు కానీ, మీ పర్సన్ కానీ సోల్‌మేట్ అవుతారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయ్యి ఉంటారు. మీకు ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ పార్ట్నర్ నుండి ఎలా వస్తున్నాయి? అసలు నువ్వు నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించడమే కాదు, మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీరిచ్చే ప్రేమ తీసుకుంటున్నారు. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ వారు ఫీల్ అవుతున్నారండి. మీకిక్కడ మంచిగా అనిపించట్లేదంటే అక్కడ మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నట్టు. ఇక్కడ మీరు రీజన్ లేకుండా హ్యాపీగా ఉంటే అక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎవరిని చూసినా మీలా కనిపించడం, హ్యాపీ ఫీల్ అవుతున్నట్టు. మీ నేమ్స్ కనిపిస్తాయి. అలానే మీ పార్ట్నర్ నేమ్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు సోల్ లెవెల్‌లోనే కనెక్ట్ అయ్యి ఉన్నారండి. మీరు మానసికంగా బాధపడుతున్నారు. ఆ మానసిక వేదన మీ పార్ట్నర్‌కి కనెక్ట్ అవుతున్నాయి. మీరు వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ఏదో లేజీ ఫీలింగ్, ఏదో తెలియని భయం, ఏదో జరుగుతున్న ఏదో మిమ్మల్ని భయపెట్టే సిట్యుయేషన్ జరుగుతుంది. కొంతమంది ఏడుస్తున్నారు. కొంతమంది ఏమో సైలెంట్‌గా ఉంటున్నారు. కొంతమంది ఏమో అసలు ఏదో ఎంప్టీగా ఫీల్ అవుతున్నారు లైఫ్. మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో అక్కడ మీ పర్సన్ సిట్యుయేషన్స్ కూడా అలా ఉన్నాయండి. ఇక్కడ మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్‌లో అయితే మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అక్కడ మీ పర్సన్ కూడా అలానే ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. మీ గురించి అయితే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. అసలు ఈ రిగ్రెట్ ఫీల్ రావడానికి రీజన్ ఏంటి? అసలు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? వీటికి సంబంధించి మీకు రెండవ రీడింగ్‌లో సమాధానాలైతే దొరుకుతాయండి. వీటిలో కూడా కొన్ని ఎనర్జీస్ నంబర్స్ కనిపిస్తాయి. ఆ ఎనర్జీస్ నంబర్స్‌లో మీ మనసులో ఏదైనా ప్రశ్న వేసుకోండి. మీ ప్రశ్నకి సరైన సమాధానం వస్తే అదే మీకు ఎనర్జీస్ వర్క్ అవుతున్నట్టు. అందరికీ రిజోనేట్ అవ్వదు కదండీ ప్రతి రీడింగ్ కూడా.
సో నేను ఈ వేలో మీకు రీడింగ్ ఇస్తున్నాను. అంటే మీ మనసుకి ఏ ప్రశ్న అయితే వస్తుందో సరైన సమాధానం వస్తే మీకు వర్క్ అవుతుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా మీ ప్రశ్నకి సమాధానం అన్నది జరుగుతుంది, జరగబోతుంది కూడా. నెక్స్ట్ రీడింగ్లో మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇవి ఎనర్జీస్ అండి. మీరు ఈ ఎనర్జీస్ నెంబర్స్ కూడా ఎంచుకోండి. ఇది పికే కార్డ్స్ కాదు, ఎంచుకోండి, సమాధానాలు వస్తాయి. మొదటి నేను అడిగిన ప్రశ్నకి అసలు మీ పార్ట్నర్ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ మనసులో ఎలాంటి ప్రశ్న ఉంది, ఈ ప్రశ్నకి నేను తీయబోయే ఎనర్జీస్ కార్డ్ మీకు ఎలాంటి సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే, ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ మనసులో అసలు ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయంటే, పార్ట్నర్తో మాట్లాడాలి అనుకుంటున్నారు, పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రావాలి అనుకుంటున్నారు, పార్ట్నర్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇలాంటి మీ మనసులో ఇన్ని రకాల ఆలోచనలు, మాటలైతే ఉన్నాయండి. మీరైతే పార్ట్నర్తో మాట్లాడాలనుకుంటున్నారు, పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పార్ట్నర్ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. మీ పార్ట్నర్కి మీ విషయాలన్నీ తెలుస్తున్నాయి, తెలుసుకుంటున్నారు కూడా. ఎవరో మీ పార్ట్నర్కి చెప్పడం, లేదంటే ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా మీ పార్ట్నర్ దగ్గర మీ గురించి మాట్లాడడం, సంథింగ్ ఏదో జరుగుతుంది. మీ పార్ట్నర్కి మీ విషయాలన్నీ చేరుతున్నాయి, వారు కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక్కడ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఈ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ మీ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి పనుల మీద కూడా లేని ఇంట్రెస్ట్ మీ మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మీతో కొంచెం ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ప్యాషనేట్ అంటే మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, అలా ప్రవర్తించిన వారు. కానీ కొంచెం కొత్తగా ఆ మాట తీరు కూడా మారుతుందండి. మీకే కొంచెం సర్ప్రైజ్గా ఉంటుందన్నమాట. కొంచెం నిదానంగా, ఇష్టంగా మాట్లాడాలని చూస్తున్నారు. మీ పార్ట్నర్లో కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుందండి. మీ మీద ఎంత ఇష్టం చూపిస్తున్నారంటే, మీ ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మీ పార్ట్నర్కి బిజీ వర్క్ ఉంది. ఆ బిజీ వర్క్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా మైండ్ డిస్టర్బ్గా ఉన్నారండి. ఎలా ఉంది అంటే, ఎక్కడ వస్తువు అక్కడ మర్చిపోతున్నారు. ఎందుకంటే మైండ్లో మీ గురించి ఎక్కువ ఆలోచనలు తిరుగుతున్నాయి కదా. ఇటు వారు చేసే పని మీద ఇంట్రెస్ట్ ఫోకస్ చేయలేకపోతున్నారు, ఇటు మీ గురించి ఆలోచించి ఏం చేయాలా, ఇటు మీ గురించి ఆలోచిస్తున్నారు. కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మీతో మాట్లాడాలా వద్దా, వారు తెలుసుకున్న నిజాలకి ఏదో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే, మీ పార్ట్నర్ ఏదైనా అకేషన్లో ఎవరినైనా కలవడం కానీ, ఎవరి పర్సన్ అయినా, రిలేటివ్స్ అయినా, సంథింగ్ అండి, ఎవరితో ఒక బ్యాచ్తో మాట్లాడడం అయితే జరిగింది. వారితో మీ గురించి మాట్లాడడం కానీ, లేదంటే అవతల వారు మీ గురించి మాట్లాడడం కానీ జరిగి ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఎక్కడైనా మీట్ అవ్వడం కానీ, ఏదైనా అకేషన్లో కొంతమందిని కలవడం అయితే జరిగింది. ఇక్కడ వారైతే మీ గురించి చాలా మంచిగా మాట్లాడడం అయితే జరిగిందండి. మీ గురించి ఎక్కువ టాపిక్ అయితే ఇక్కడ వస్తుంది. మీ పార్ట్నర్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం కూడా వేరే వారు మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉందంటే, మీ పార్ట్నర్ ఇంకా సోషల్ మీడియాలోనే ఎక్కువ గడుపుతున్నారండి. అంటే సోషల్ మీడియా లేని వారు కూడా మీ తెలిసిన వారు కానీ, వారి ఫ్రెండ్స్తో కానీ మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మీ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారండి. వారి పని వారు చేసుకోవడం మానేసి మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీ ప్రతి కదలిక గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, అలానే మీరు సోషల్ మీడియాలో ఎంత టైం ఉంటున్నారు, ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఇలా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఆ గమనించడం ఏంటంటే మీ మీద ఇష్టం అండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి అసలు చాలా చిరాగ్గా ఉంటున్నారు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నారు. ఎందుకో తెలియని బాధ, ఎవరితో షేర్ చేసుకోలేని సిచ్యువేషన్. అంటే వారు మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నారో ఎవరితో చెప్పలేరు. అసలు వారు రీజన్ చెప్పకుండా మీతో మాట్లాడడం మానేసి వేరే వారితో కనెక్ట్ అవ్వడం కానీ, వేరే మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, ఇలా కొంచెం మనసులో అయితే బాధపడుతున్నారు. ఎవరో మీ పార్ట్నర్కి చెప్పడం వల్ల
కొంచెం అయితే చాలా బాధపడుతున్నారండి. మీరు అనుకోవచ్చు అసలు మీ గురించేనా అంటే, ఈ కార్డ్ అనేది క్లారిఫికేషన్. ఇది ఏం సూచిస్తుందంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించే మీ పార్ట్నర్ చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు. అసలు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. అది కూడా వేరే వారు మీ టాపిక్ తీసుకురావడం వల్ల జరిగిపోయిన విషయాలు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నిజాలేమో చెవులకు వినిపిస్తున్నాయి. వారికి ఏమీ తెలియట్లేదు, తోచట్లేదు. అసలు ఏం జరుగుతుంది? వారు చేసే పని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. చిరాకుగా, కోపం 2 కనిపిస్తున్నాయి. వారు లైఫ్‌లో ప్లాన్ చేసుకున్నది ఒకలా ఉంటుంది. అంటే ఈ రోజు ఇలా ఉండాలి, ఆ రోజు అలా ఉండాలని. కానీ ఇక్కడ జరుగుతున్నది ఒకటి, జరగబోయేది ఒకటి. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్. ఇక్కడ మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు కదా! దీని క్లారిఫికేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అవుతున్నారండి. మీతో మాట్లాడితే మీరు మాట్లాడతారా లేదా? అలానే మీరు ఏమనుకుంటారు? కోప్పడతారా లేదా? కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉందండి. కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే మీ మాటలు షార్ప్‌గా ఉండి వారినేమైనా బాధ పెట్టేలా ఉంటాయా? అండ్ మీ గురించి తెలుసుకున్నవి ఎంతవరకు నిజం? ఇలా ప్రతీదీని వారికి కన్‌ఫ్యూజన్ ఉంది, భయం ఉంది, మీతో మాట్లాడాలనుంది, మాట్లాడలేని సిచ్యువేషన్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పార్ట్నర్‌లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది. ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు 6 నెలల సహవాసం వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు ఇక్కడ మీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో, మీ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో, మీలా ప్రవర్తించడం, మీకు ఇష్టం లేని పనులు చేయకుండా ఉండటం, ఇష్టమైన పనులు చేయటం, మీకిష్టమైన ఏదైనా సరే మీ ఇష్టాల మీద నడుస్తున్నారండి. అంతలా మారారు మీ పర్సన్ వచ్చేసి. వారిలోని మార్పుకు కారణం కూడా మీరే అయ్యారు. మీరు దూరమైనా సరే మీ పార్ట్నర్‌ని మీ ప్రేమతో కంట్రోల్ చేస్తున్నారు. మీ పార్ట్నర్‌లో మార్పు రావడం కారణం కూడా మీరే అయ్యారు. ఒక కొత్త పర్సన్ లాగా మీ పర్సన్ అయితే ఉన్నారండి. గతంలో ఉన్న దానికంటే ప్రెజెంట్ అయితే చాలా మార్పులైతే వచ్చాయి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీకు మొదటి అంటే ఎనర్జీస్ చెక్ చేసినప్పుడు వచ్చిన డేట్‌కి క్లారిఫికేషన్ కదండీ! అసలు ఈ సిట్యుయేషన్స్ కారణం మీ పార్ట్నర్ అయితే రిగ్రెట్ అవుతున్నారు. మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అన్నది కనిపిస్తుంది. మీ గురించి చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారండి. వారితో వీరితో మాట్లాడడం, అలానే ఎదుటి వారికి హెల్ప్ చేసి పెట్టడం పనిలో. అంటే కొంచెం మంచి చేసుకోవడం అన్నమాట. ఎందుకంటే మీ గురించి వారితో పనుంది. దానివల్ల ఎదుటి వాళ్ళని మచ్చిక చేసుకుంటున్నారు. వారికి పనులు చేసి పెడుతున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి. మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ మాట్లాడడమే కాదు, విసిగిస్తున్నారు కూడా ఇతరులని. అంతలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మీ పార్ట్నర్ నిజంగా రిగ్రెట్ అయితే అవుతున్నారు మనసులో. మిమ్మల్ని మోసం చేసిన వారైనా సరే, మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా సరే, అలానే మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్‌లోకి వెళ్ళినా సరే, ఇప్పుడు ఎందుకో మీరు గుర్తు రావడం, ఎందుకో కాదండి, వేరే వారు మీ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం, లేదంటే మీ విషయంలో వారిని తిట్టడం, ఇలా ప్రతీదీ సంథింగ్ ఏదో డిస్కషన్ అయితే జరిగింది. ఈ సిట్యుయేషన్ కూడా మీ పర్సన్ ఏదైనా అకేషన్‌లో కలవడం, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, మీ గురించి అడగడం అయితే జరిగింది. మీరైతే అన్నారు కదా, మీ పార్ట్నర్ నుండి ఫోన్ గానీ, మెసేజ్ గానీ వస్తదేమో అని చాలా ఎదురు చూసారు. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంచెం అయితే భయపడుతున్నారండి. వారు చేసిన పనికి మీకు మొహం చూపించలేకపోతున్నారు. మీతో మాట్లాడే ధైర్యం కూడా కనిపించట్లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీకు నచ్చినట్టు మారుతున్నారు. మీరు మాట్లాడే ఊత పదాలు కానీ, మీలా ప్రవర్తిస్తున్నారు. మీ మాట తీరు కానీ, మీరు తినే పద్ధతి కానీ, మీకు నచ్చే పనులు కానీ సంథింగ్ అంటే అండ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ మీకు నచ్చకపోతే అవన్నీ వదులుకోవడం కానీ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది. మీ పార్ట్నర్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు ప్రశ్నల పరంగా మీకు ఎలాంటి సమాధానాలు రాబోతున్నాయంటే మీరు ఎనర్జీస్ కార్డ్స్ మీ ప్రశ్నలు సిద్ధం చేసుకుని ఉంటారు. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. మీ ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ ప్రశ్నకు సమాధానం మీ పార్ట్నర్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. అంటే మీతో ఇష్టంగా మాట్లాడాలి అనుకుంటున్నారు.
కోపం ఏమీ లేదు, కానీ కొంచెం భయపడుతున్నారు. వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వారు మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారు, ఎందుకంటే మీ మీద చాలా ఇష్టం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీరు అడిగిన ప్రశ్నకి మీ పార్ట్నర్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. అటు కెరీర్ మీద ఇటు లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ వారైతే కొంచెం లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కెరీర్కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. మీ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంది, మీతో లైఫ్ కావాలా వద్దా అని. నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఎవరైతే ఎంచుకున్నారో మీరైతే మీ పార్ట్నర్ గురించి రీడింగ్ తీసుకోవడం కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఎవరితో మీ పర్సన్ గురించి ఎక్కువ మాట్లాడడం అయితే జరిగిందండి. మీరు మీ పర్సన్ గురించి మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే ఏదో అకేషన్లో వెళ్ళటం, అక్కడ మీ పర్సన్ మీ గురించి మాట్లాడడం, మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారండి. మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, మాట్లాడబోతారు కూడా. మీ పార్ట్నర్ మీతో మాట్లాడలేకుండా ఉండలేరు, అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఆ విషయం మీకు కూడా తెలియదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీరేంటి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలో అవుతున్నారు పార్ట్నర్ గురించి. అసలు మీ పార్ట్నరు లైఫ్లో ఏం జరుగుతుంది, మీ మీద ఇష్టం ఉందా లేదా అని అడిగినట్టున్నారు. అవునండి, మీ మీద ప్యాషనేట్గా ఉన్నారు, అంటే ఇష్టం ఎక్కువ కనిపిస్తుంది. గతంలో లేని ప్రేమ అంతా ఇప్పుడే కనిపిస్తుంది. మీరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేశారు, అలానే ఆన్లైన్లో ఎంతసేపు ఉంటున్నారు, ఇలా ప్రతిదీ తెలుసుకుంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఎవరైతే ఎంచుకున్నారో మీరైతే జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నారు. మీ జీవితంలో ఎలాంటి మార్పులు రావు, అసలు మీ పర్సన్ అసలు మారరు, ఇంకెప్పుడు అంతే, వారి లైఫ్ వారు చూసుకున్నారు, ఇంక ఈ జీవితం ముగిసిపోయినట్టేనా, అంటే ఈ రిలేషన్ ముగిసిపోయినట్టేనా మీరు అడిగిన ప్రశ్నకి లేదండి, ఇక్కడ మీ రిలేషన్ అన్నది కొత్తగా ప్రారంభం అవ్వబోతుంది. మీ పార్ట్నర్లో మార్పు రావడం అయితే జరిగింది. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ అన్నది ముగిసిపోయి ఉంటుంది, మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని వారు ఉంటున్నారు. చాలా మారారండి, మీరు చాలా ఆశ్చర్యంగా కూడా ఫీల్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఎవరైతే ఎంచుకున్నారో ఇది వచ్చేసి కాంటాక్ట్ రావాలనుకున్నారు కదా, పార్ట్నర్తో మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఎవరైతే ఎంచుకున్నారో మీకు చాలా కన్ఫ్యూజన్ ఉందండి. మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయారా, మీరు అసలు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అని అడిగినట్టున్నారు. మీ పార్ట్నర్కి కన్ఫ్యూజన్ ఉంది, ఇటు మీతో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, వెయిట్ చేయలేకపోతున్నారు, ఏదో సిచ్యువేషన్లో అయితే ఇరుక్కున్నారండి. కొంచెం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, కొన్ని రోజులు మీరు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఎవరైతే ఎంచుకున్నారో మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే అడిగారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, అసలు మీరు స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు, ఎప్పటికైనా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, మీరు అనుకున్నది జరుగుతుంది, హోప్స్ అయితే పెట్టుకున్నారండి. అవును, మీ గురించి ఆలోచిస్తున్నారు, కొంచెం రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు గుర్తు రావటం, మీ విషయంలో చేసిన దానికి కొంచెం బాధపడుతున్నారు. వారు ఏదో లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారండి. మేబీ మీతో మ్యారేజ్ కానీ, లేదంటే రీయూనియన్ కానీ, సంథింగ్ ఏదో జరుగుతుంది, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ నైన్త్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీకు ఇది గుడ్ న్యూస్గా చెప్పవచ్చు, లేదంటే మిమ్మల్ని ఏడిపించిన వారు ఇక్కడ కష్టాలుగా ఉంటుందండి. వారు ఏం పని చేసినా నాశనంగా అనిపిస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ. వారు ఏం పని చేసినా అసలు ఏమి జరగదు, వారు అనుకునేదోటి జరిగేదోటి. ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మిమ్మల్ని అవకాశంగా వాడుకున్నారు, మీ మంచి చెడ్డలు పట్టించుకోకపోవడం కాకుండా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు. ఇక్కడ కర్మ అన్నది వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లంగా తీసుకురావడం అయితే జరిగిందండి. స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. మీ మీద ఈర్ష్య కనిపిస్తుంది, కొంచెం ఇష్టం అనేది కొంచెం కొంచెంగా వస్తుంది, రాబోతుంది కూడా. లాస్ట్ వన్ 10th వన్ ఎనర్జీస్ కార్డ్. మీరు అడిగిన ప్రశ్నకి మీరు జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. చావాలా బతకాలా అన్నట్టు మీరు ఉంటున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ పర్సన్ విషయంలో అసలు మీకు సమాధానం రావాలని అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి రిగ్రెట్ అయితే అవుతున్నారండి. వారు తెలిసి తెలియక తప్పుకి మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. ఈ పర్సన్ వచ్చేసి వారి లైఫ్లో హ్యాపీగా లేరని చాలా బర్డెన్స్గా ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటే వారికి కష్టం అనేది అనిపించేది కదండి. కొంచెం ఫ్రీడమ్ లైఫ్ కానీ, వారి కష్ట సుఖాలు కానీ మీరు చూసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు లేని లైఫ్ వారికి ఒక ఎంటీగా లైఫ్గా, కొంచెం భారంగా అయితే వారి లైఫ్ అయితే ఉంది.
చాలా కష్టపడుతున్నారండి, మనసులో బాధపడుతున్నారు. మిమ్మల్ని మీలాంటి వారిన బాధ పెట్టింది, మీలాంటి వారిన వదులుకుంది అన్నట్టు ఈ పర్సన్ వచ్చి చాలా బాధపడుతున్నారు. మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు మీ లైఫ్ అయితే నాశనం చేశారని ఈ పర్సన్ వారు అనుకోవడమే కాకుండా మీరు వీరి వల్ల దూరం అవడం వల్ల మీకు ఒక మంచి అనేది జరగబోతుందండి. మీ లైఫ్లో మీరు అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ గ్రోత్ అనేది చూడబోతున్నారు. సక్సెస్ అనేది ఉండబోతుంది. మీకు మంచి జరిగేది ఏంటంటే ఈ పర్సన్ మీకు దూరమైనా సరే డివైన్ వచ్చి మీకు ఒక మంచి విషయం, మంచి సంఘటన అయితే మీ లైఫ్లో అయితే జరగబోతుంది. ఇవన్నీ ఇక్కడ ఎనర్జీస్ కార్డ్. మీ మనసులో ప్రశ్నలకు సరైన సమాధానాలు వస్తే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నది మీకు వర్క్ అవుతున్నట్టు. నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉంటే వారి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వారు హ్యాపీగా ఉన్నారా లేదా, ఈ థర్డ్ పార్టీ వారితో బంధం కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా, దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఇవ్వండి ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటేనే ఈ రీడింగ్ తీసుకోండి. సో ఇక్కడ రీడింగ్ ఏంటంటే అసలు మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారా లేదా అని మొదటి ఎనర్జీస్ కార్డ్ని ప్రశ్నాపరంగా అడిగితే అది ఇచ్చే సమాధానం బట్టి అనదర్ ఎనర్జీస్ కార్డ్స్ మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రతిదానికి ప్రశ్న ఉంటుంది. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్స్ ఇచ్చే సమాధానం ఏంటంటే మీ పార్ట్నర్ అయితే చాలా అప్సెట్ అయ్యారు. వారు అనుకున్న జీవితం ఒకటి, జరుగుతున్న జీవితం ఒకటి. గతమే బాగుంది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు వారైతే ఫీల్ అవుతున్నారు. వారు కోరుకున్న జీవితంలో వారు సంతోషంగా అయితే లేరు. మేబీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పార్ట్నర్ని కష్టపెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తున్నారండి. అందుకే ఈ లైఫ్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు. వారు చేసిన తప్పుకే వారికి ఇప్పుడు తెలిసి వస్తుందండి. దీనికి క్లారిఫికేషన్గా ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమిస్తుంది అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మోసపోవడం అయితే జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అంత మంచివారు కాదు. లేనిపోని అలవాట్లు కూడా చాలా ఉన్నాయండి. చాలా అలవాట్లు అయితే ఉన్నాయి. మేబీ ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదంటే మల్టీ రిలేషన్స్ అయినా ఉండొచ్చు. మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ పెట్టుకోవడం, లేదంటే వీరిని మ్యారేజ్ చేసుకోవడం ఇలా జరిగి ఉంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అంత మంచివారైతే కాదండి. థర్డ్ పార్టీ వారు మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కానీ థర్డ్ పార్టీ వారు వచ్చి అసలు మీ పర్సన్కి రైట్ పర్సనే కాదు. వీరికి లేని అలవాట్లు లేదు, అన్ని రకాల హ్యాబిట్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్తో వీరొచ్చి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఆడుకుంటున్నారు. చూపించే ప్రేమ అబద్ధం, వారు చూపించే జీవితం అబద్ధం. మీ పర్సన్కి ఇప్పటికే వీరి నిజ స్వరూపం అయితే తెలుసుకుంటున్నారు. అందుకే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు. తప్పు చేశామని ఇప్పుడు వారికి అర్థమవుతుంది. ఇలాంటి వారితో నా లైఫ్ లీడ్ చేయాలనుకున్నది, మీలాంటి వారిని దూరం చేసుకుంది. ఇప్పుడు వారు మోసం చేశారా లేదంటే వీరు మోసపోయారా అన్నట్టు ఇప్పుడు వీరి సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ ఏమి అనుకుంటున్నారంటే మిమ్మల్ని మోసం చేశారని వారు ఇప్పుడు అర్థమవుతుంది. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి కన్ఫ్యూజన్ ఉందండి. జీవితంలో ముందుకే వెళ్ళలేరు, అలానే గత జీవనంలోకి తిరిగి రాలేని పరిస్థితి, ఏం చేయలేని సిచ్యువేషన్ అండి. ఒకరి సపోర్ట్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా వారి సిచ్యువేషన్స్ ఎవరితో షేర్ చేసుకోలేని లా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కే తిడతారు. అసలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవాలని ఇక్కడ జరుగుతుంది. ఏంటి అండి, మీ పార్ట్నర్ ఎమోషన్ అవుతున్నారు, కోపం వస్తుంది, ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నవ్వు, ఏడుపు, బాధ, కోపం, చిరాకు అన్నీ అండి. అదెలా అంటారా, ఈ పర్సన్ గురించి, ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ నవ్వు వస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ వచ్చేసి వెర్రివంగల అయినట్టు ఫీల్ అవుతారనమాట. అంతే కదా, ఇప్పుడు మేధావులని వారి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళిపోతారని ఏం ఊహించుకుంటారు. ఎప్పుడైతే అవతల పర్సన్ గురించి తెలుసుకుంటారో అప్పుడు వారికి అర్థమవుతుంది. ఇక్కడ మీ పర్సన్ వచ్చి ఎందుకు బాధపడుతున్నారంటే మిమ్మల్ని కాదనుకో మీ పర్సన్ వచ్చి వీరిని మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చండి. ఈ మ్యారేజ్ లైఫ్లో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు, ఆల్కహాలిక్గా మారుతున్నారు, ఎమోషన్గా ఉంటున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ వీరి లైఫ్ వచ్చేసి మోసపోయారు, ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి మోసం చేశారు అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. కోపం, చిరాకుతోనే కాదండి, డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. జీవితమే నాశనం అయిపోయిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. జీవితం నాశనం అయిపోయింది, వారి చేతులారా వారు చేసుకున్నారండి.
ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒంటరిగా కూర్చుంటున్నారు, గత జీవితం గురించి ఆలోచిస్తున్నారు, చాలా ఫీల్ అవుతున్నారండి. థర్డ్ పార్టీ వారితో కొంచెం బాండింగ్ ఉన్న వారిని మిస్ అవుతున్నారు. అలానే మీ గురించి ఆలోచించి మీ విషయంలో చేసిన దానికి చాలా బాధపడుతున్నారు. మళ్ళీ గత జీవితం తిరిగి రావాలనుకున్నా తిరిగి రాలేని పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ఎందుకో ఆ రోజు మిమ్మల్ని కాదనుకుని ఈ జీవితం చూసుకుని మీలాంటి వారిని మిస్ చేసుకున్నట్టు ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారండి. ఒంటరిగా ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్కి చాలా ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవాలని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఇక్కడ జరగబోయేది ఏంటంటే మీ పార్ట్నర్కి లైఫ్ ఏంటో తెలిసి వస్తుందండి. మీ ప్రేమే వారి జీవితంలో వెలుగును తీసుకొస్తుందని. కానీ ఏం చేసినా సొసైటీ యాక్సెప్ట్ చేయాలి, వారి చుట్టూ ఉన్నవారు ఆమోదం తీసుకోవాలి. కొంతమంది అబ్జెక్షన్స్ అయితే చెప్తారండి. అంత ఈజీ కాదు, మిమ్మల్ని వదులుకున్నంత ఈజీ కాదండి మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావడానికి. ఎందుకంటే వారి చేతకానితనమో లేదంటే తెలివి తక్కువతనమో మిమ్మల్ని అయితే వదులుకున్నారు. మీరు బాధపడుతున్నారు అంటే మీకు మంచి జరిగింది. మిమ్మల్ని బాధ పెట్టి వారు హ్యాపీగా ఉన్నారంటే అది మీకు అర్థం కావట్లేదండి. ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఒకటి మీరు సొసైటీలో కూడా జరుగుతున్నాయి. మ్యారేజ్ అనగానే ఆస్తులు, అంతస్తులు, అందాలు చూసుకుంటారు. కానీ అసలు ఆ పర్సన్ ఎలాంటి వారు, నిజంగా వారు జాబ్ చేస్తున్నారా, ఎటువంటి అఫైర్స్ ఉండేవి. అఫైర్స్ అయితే ఉంటాయండి. మరి కొంతమందికి అయితే మ్యారేజ్ అయ్యాక మారుతారు, ఒక బాధ్యత తీసుకుంటారు. కొంతమంది అలా ఉండరండి. ఎలా ఉంటారు అంటే, ఒక పెళ్లి విషయం తీసుకుంటే ఈ రోజుల్లో పెళ్ళంటే బొమ్మలాటగా ఉంది. తెలియకపోతే పెళ్ళవనట్టు, తెలుసుకుంటే 3-4 పెళ్ళిళ్ళు అన్నట్టు ఉంటుంది ఎంక్వైరీ చేస్తే. ఇప్పుడు మీ పార్ట్నర్ ఇలాంటి బుట్టలోనే పడ్డారు. ఈ థర్డ్ పార్టీ వరకు వచ్చి ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోవడం కానీ, లవ్ అఫైర్ వేరు, ఇక్కడ మ్యారేజ్ అయ్యి దాచడం వేరండి. మీ పార్ట్నర్కి ఈ విషయం తెలుసుకుని బాధపడుతున్నారు. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అంటే కొంతమంది విషయంలో వీళ్ళకి ఆల్రెడీ మల్టీ రిలేషన్ అయ్యి ఉంటారు. మీ పార్ట్నర్ని రిలేషన్లో ఉండి వేరే వారితో కూడా అఫైర్స్ పెట్టుకోవడం, మల్టీ రిలేషన్స్. ఇంకా ఎందుకంటే అవతల వారితో అవసరాలు అంటే ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, ఆర్థికంగా అవతల వారు సహాయం చేయడం కానీ ఇలాంటివి ఉంటాయండి కొంతమందికి. అలాంటి పర్సనే మీ పార్ట్నర్ రిలేషన్లో ఉండడం కానీ, అలాంటి వాడిని మ్యారేజ్ చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్ అర్థమైంది ఏంటంటే, వారి జీవితం వారి చేతులారా నాశనం చేసుకున్నారని. ఇప్పుడు జీవితంలో కోల్పోయింది వారు కానీ మీరు కాదు. ఇప్పుడు మీ విషయంలో చేసిన దానికి ఒక లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. అందరినీ కాదనుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ అంత ఈజీ కాదని ఇప్పుడు వారికి అర్థమవుతుంది. ఒంటరిగా కూర్చుంటున్నారు, చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు అన్నట్టు హ్యాపీగా అయితే లేరు. ప్రజెంట్ అయితే కొంతమందికి జరుగుతున్నాయి, కొంతమందికి త్వరలో ఈ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటారు. ఎవరికైనా కొంచెం టైం పడుతుందండి. 1 నెల పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరంలో పట్టొచ్చు. ఎప్పటికైనా ఈ థర్డ్ పార్టీ వారు బయట పడవలసిందే. మీ పర్సన్ వీరి గురించి తెలుసుకోబోతున్నారు. మీ గురించి అయితే అప్పుడు అర్థమవుతుందండి. మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి, మీకు లైఫ్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ మీరు బాధపడుతున్నారు కానీ ప్రతిదానికి స్టెప్ తీసుకోవట్లేదు. ఇంకా అంటే స్టెప్ తీసుకోవడం ఏంటంటే, ఆ బాధలో ఉండి ఆ కోపంలో ఉండి మైండ్ డైవర్ట్ చేసి మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తారు. కానీ అవతల పర్సన్ ఎవరైనా ప్రపోజల్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు. ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతున్నారు కానీ రిలేషన్లోకి వెళ్ళాలని మీకు ఆలోచన అన్నది లేదు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అవతల వారి మాటలకు పడిపోయారు. అంటే వారు అందగాళ్ళని, అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్కి పడిపోతారు. వారి జాబ్ పరంగా, వారి స్టేటస్ పరంగా ఇలా పడటం అయితే జరుగుతుందండి. అక్కడ వారు చెప్పే మాటలు చాలా అందంగా ఉంటాయి, కానీ వారితో లైఫ్ జర్నీ చేస్తున్నప్పుడు వారి విషయాలు కొంచెం కొంచెంగా తెలుసుకోవడం, వారి ప్రవర్తనకి అప్సెట్ అవ్వడం, కొంచెం హార్ట్ బ్రేక్ అవ్వడం. ఇదేం సినిమా కాదు కదా, లైఫ్ అంటే ఇంత సాఫీగా వెళ్ళటం. మీ పర్సన్ వచ్చి ఈ లైఫ్లో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారండి, బయటపడాలనుకుంటున్నారు. కానీ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా అయితే ఉంది. లైఫ్ అయితే బాగోదు. మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఇక్కడ వారి చేతులతో వారు నాశనం చేసుకున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యొక్క మీ పార్ట్నర్ అసలు సంతోషంగా లేరండి, మోసపోయారు. త్వరలో ఈ పర్సన్ తోటి చాలా సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు. ఈ ఎనర్జీస్ బట్టి థర్డ్ పార్టీలో
థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ వచ్చి లైఫ్ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ని అడుగుతున్నారు అనమాట. మీ మనసులో మాటలకి అసలు మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, జరగబోయే సంఘటనలు, వీటికి సంబంధించి రీడింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవేనండి ఎనర్జీస్ కార్డ్. మీ మనసులో ఇక్కడ మీరు నెంబర్స్ కూడా మీ ప్రశ్న పరంగా మీరు అడగవచ్చు. సరైన సమాధానం వస్తే మాత్రం మీకు జరుగుతుందండి. మీ మనసులో ప్రశ్నలకి ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీరేం అడుగుతున్నారంటే, నేను తీసే మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పార్ట్నర్ని మీరు తిడుతున్నారా, మనసులో బాధపడుతున్నారా అంటే మీ పార్ట్నర్ గురించి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి. నెగిటివ్గా అంటే మీ పార్ట్నరు కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తారు. వారు వారి లైఫ్లో వేరే వారు ఎవరితోనో కొంచెం ఫిజికల్ నీడీగా ఉంటున్నారేమో. మిమ్మల్ని కాదనడానికి కారణం మీరు అందంగా లేకపోవడం, అందుకే మీ మీద ఇష్టం లేదని వేరే వారికి అట్రాక్ట్ అవుతున్నారని, మీ గురించి ఆలోచించట్లేదని, మీరంటే ఇష్టం లేక మీకు దూరం అయ్యారని మీరైతే మీ పార్ట్నర్ని అంటున్నారండి. ఇక్కడ మీ పార్ట్నరు అట్రాక్ట్గా ఉండడం లేదంటే ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని వద్దనుకున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ ఏమో మీ లైఫ్లో అసలు మీకు ఎవరైనా అట్రాక్ట్ అయిపోయి మీకు ఏమైనా ప్రపోజల్ ఇస్తున్నారేమో, లేదంటే మీరు ఏదైనా రిలేషన్లో ఉంటున్నారేమో, వాళ్ళ క్యూరియాసిటీ వాళ్ళకు ఉందండి. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారో, అలానే అసలు మీరు స్టేటస్ ఏం పెడుతున్నారో చాలా ఇంట్రెస్ట్గా గమనిస్తున్నారనమాట. సోషల్ మీడియాలో కానీ లేదంటే మీ గురించి ఎవరితోనైనా విషయాలు రాబట్టడం కానీ సంథింగ్ ఏదో చేస్తున్నారు. జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో అక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి అలా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఈర్ష్య కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, అనుమానం అనేది కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు ఇష్టం కనిపించడం వల్ల ఒకరు కొంచెం అపార్థం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని పట్టించుకోవట్లేదండి. పట్టించుకునేది మాత్రం మనసులో మీ గురించి, అసలు మీ విషయంలో ఏం జరుగుతుంది ఇలా ఆలోచిస్తున్నారు. మీకు మీ పార్ట్నర్ నేమ్స్ కానీ వారికి సంబంధించిన మెమరీస్ కానీ గుర్తు వస్తాయి, కనిపిస్తాయి. సాంగ్స్ పరంగా వినిపిస్తాయి, కొటేషన్స్ పరంగా, మోటివేషన్ సంబంధించి సంథింగ్ ఏదో అయితే మీకు కంటికి కనిపిస్తుందంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ మీద ఫోకస్డ్గా ఉండి కొంచెం మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీరేమంటున్నారంటే మీరు జీవితంలో బంధం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వారి లైఫ్లో సక్సెస్ అయ్యారు. కానీ మీరు జీవితంలో మీరు ఓడిపోయినా పర్వాలేదు, కానీ మీరు ఏ తప్పు చేయరని, మీ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ వరకు వెళ్ళరని, మీ పార్ట్నర్ జీవితంలో మంచిగా ఉండాలని, సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. మీరేంటంటే ఇక్కడ బంధం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు, కానీ మీ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టేలా చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారండి. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీ ప్రేమ ఎలాంటిది, మీ ప్రవర్తన ఎలాంటిది, మీ కేరింగ్ ఎలాంటిది ప్రతిదీ పట్టించుకుంటున్నారు. అంటే ఇప్పుడు వారు తీసుకుంటున్నారండి మీ ఎమోషన్స్, ఫీలింగ్స్. మీ గురించి ఏమంటున్నారంటే మీరు సపోర్ట్గా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. అంటే వారైతే మీతో ఉన్నప్పుడు మీ గురించి అయితే తెలియదండి. ఇప్పుడు దూరంగా ఉండి మీ గురించి ఆలోచించింది ఏంటంటే మీరైతే జీవితంలో గెలవగలరు, గెలిపించగలరు, సపోర్ట్గా నిలబడగలరు అన్నట్టు మీ పార్ట్నర్ అయితే మీకు చెప్తున్నారు. మీతో ఇష్టం అన్నది ఉన్నదంట, మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పార్ట్నరు గెలవాలని మీరు అంటుంటే మీ పార్ట్నర్ కూడా మీరే గెలవాలి అన్నట్టు ఇక్కడ మీరు అనుకుంటున్నారు. చాలా మంచిగా ఉన్నాయండి ఎమోషన్స్. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇదేంటంటే జరుగుతుంది ఏంటి అంటే స్టార్లా ఫీల్ అవుతున్నారు. మనసులో ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారు ఎమోషన్స్, ఫీలింగ్స్, అలానే మెచ్చుకుంటున్నారు అనమాట. ఒక్కొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఉన్నప్పుడు పట్టించుకోరు, కానీ దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఆ మాట విలువ పెరుగుతుంది. అలాగే మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఒంటరిగా ఉంటున్నారండి. నలుగురిలో ఉన్నా సరే మీరు మైండ్ ఆబ్సెంట్గా ఉన్నారు. ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది. ఎవరితో మాట్లాడనే ఉద్దేశం కూడా మీకు లేదు. చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. వారితో మాట్లాడాలి, మీ పర్సన్ని చూడాలి, మీట్ అవ్వాలి, ఇలా మీ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, మీ పర్సన్తో మాట్లాడాలన్నా మాట్లాడలేని సిచ్యువేషన్. ఎందుకంటే మీ పర్సన్ వచ్చేసి
మీతో అసలు సరిగ్గా పట్టించుకోరు, మీ మీద కోపం ఉంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, అసలు రీజన్ ఏంటి, ఇంతలా మిస్ అవుతున్నా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని మీ పర్సన్ అడుగుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏమి సమాధానం ఇస్తుందంటే, మీ పర్సన్ వచ్చి మీ గురించి చాలా బాధపడుతున్నారండి. మీరు ఇక్కడ ఇంతలా మిస్ అవుతున్నారంటే అక్కడ మీ పార్ట్నర్ మీ గురించి బాధపడడం కాదు, ఏడుస్తున్నారు. వారు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే మానసిక వేదన అన్నది కనిపిస్తుందండి. మీ గురించి డ్రీమ్స్ రావడం అయితే వస్తున్నాయి. ఊహించుకుంటున్నారనమాట. మీరు జీవితంలో ఉంటే వారు ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు పక్కనుంటే వారిని ఎలా కేరింగ్గా చూసుకోగలరు, ఎలా సపోర్ట్గా నిలబడగలరు, మిమ్మల్ని ఊహించుకుంటూ వారు ఏడుస్తున్నారండి. అంతలా ఎమోషన్ అవుతున్నారు. జరుగుతుంది ఏంటంటే మానసిక ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ అయితే చాలా బాధ్యతలుగా ఉన్నాయండి. ఏడుపు వస్తుంది వాళ్ళకి. మిమ్మల్ని దూరం చేసుకున్నాక ఇలాంటి కష్టాలు వచ్చాయని ఇప్పుడు పశ్చాత్తాపం అన్నది ఉన్నది. ఎదుర్కోబోతారు కూడా ఫ్యూచర్లో. మీ పర్సన్ వచ్చి చాలా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మీరు పర్సన్ దూరం అయ్యాక లైఫ్లో అయితే సక్సెస్ అవుతారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని దూరం చేసుకున్నాక వారికి బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తప్ప వారి జీవితంలో ఇంకా మల్టీ ఎమోషన్స్తోనే జీవితం లీడ్ చేయడం అయితే జరుగుతుందండి. టోటల్గా అసలు ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తున్నాయంటే, మీ పర్సన్లో మార్పు అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు జీవితం వద్దు మొర్రో పాత జీవితం ఇవ్వమని గాడ్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలిసి వచ్చిందండి, మీ పర్సన్ని ఇప్పుడు పొగిడిన వారే తిడుతున్నారు, ఇష్టం అన్నవారే పట్టించుకోవట్లేదు, జీవితం అందంగా చూపిస్తున్నా అన్నవారే జీవితం నరకంలా చూపిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించిన వారే ఏడుస్తున్నారు. జీవితంలో కోల్పోయిన ఆనందాలు మిమ్మల్ని కూడా కోరుకుంటున్నారు. జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే, మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారిలో అహం తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది, చాలా హ్యాబిట్స్ మార్చుకుంటారు. అలానే జీవితం మిమ్మల్ని బాధ పెట్టినందుకు కొంచెం ఆల్కహాలిక్గా మారటం కానీ, ఇంకా వారు మోసం చేయలేరండి. ఇంకా ఎవరిని మోసం చేయలేరు. ఇంకా జీవితంలో మోసపోవడమే జరుగుతుంది. ఏది ఇస్తే అదే తిరిగి వస్తున్నట్టు ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అయ్యాక వారి జీవితంలో మార్పులు వస్తున్నాయి అంటే అది మీ వల్లే. ఇప్పుడు మీరు దూరం అయ్యాకే వారికి జీవితం విలువ అనేది తెలుసుకోబోతున్నారు అని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. దైవం కూడా మీ వైపే మాట్లాడతారండి. ఎందుకంటే ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకే వర్తిస్తుందని. ఇక్కడ మీరు మంచిగా ఉంటే ఎప్పటికైనా మీ జీవితంలో సక్సెస్ అన్నది ఉంటుంది. అలా కాకుండా ఇంకా జీవితం నాశనం అయిపోయింది కదా, ఇంకెవరి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆడుకోవాల్సిన అవసరం లేదు, ఈ పర్సన్ ప్రవర్తించినట్టు వారిలా మీరు ప్రవర్తిస్తే మాత్రం మీరు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే, మీ పర్సన్ అడిగిన దానికి సరైన సమాధానం రావడం అయితే జరిగింది. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. జీవితంలో మీరు లేకపోతే లైఫే లేదని బాధపడుతున్నారు. చాలా ఎమోషన్ అవుతున్నారని ఏడుస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయ్యే ఉన్నారు. మేబీ ఇక్కడ సోల్మేట్ అయ్యి ఉండొచ్చు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. మీతో మాట్లాడటం అయితే జరుగుతుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు, లేదంటే మీ నెంబరు అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. అంటే కొంతమందికి అయితే మీ పర్సన్ గురించి ఏదో విషయం తెలుసుకుంటారు. ఎందుకంటే మీరే జాలిపడే సిచ్యువేషన్లో వారి లైఫ్ అయితే ఉంటుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మీకు చిన్న విషయం షేర్ చేసుకోవాలి. మీకు పేపర్ క్యాండిల్ ఎనర్జీస్ ఇచ్చాను కదా, అది నేను అడుగుతున్న ఎస్ ఆర్ నో ప్రశ్న అండి. అది మీకు సంబంధం లేదు. అక్కడ నో వచ్చిందంటే నేను నో కావాలనే అనుకున్నాను మనసులో. సో అదే జరిగింది. కొంచెం క్లారిటీ ఇమ్మని ఒక సబ్స్క్రైబర్ వ్యూవర్ అడిగారు. ఏంటంటే, నేను ఇతర టారో ట్రేడర్ని చూసి నేర్చుకోవాలంట, రీడింగ్స్ అసలు బాగుంటలేదంట, అండ్ ఛానల్ క్లోజ్ చేసామంటున్నారు. వాళ్ళు పెట్టిన కమెంట్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినా నాకు సింపతీలు వస్తున్నాయండి. అందుకే నేను ఇంకా పోస్ట్ చేయట్లేదు, అలాంటివి పట్టించుకోవట్లేదు. సో నేను ఈ విధంగా వాళ్ళకి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. నేను
జీవితంలో గెలవాలి అనుకుంటున్నాను. నాకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఒకరి మంచి కోరుకుంటాను కానీ నాశనం అయిపోవాలని అనుకోనండి. ఇక్కడ చాలామంది లైఫ్‌లో మార్పు రావాలి. వారి జీవిత విలువ తెలుసుకోవాలి. అలానే జీవితంలో సక్సెస్ అవ్వాలని నా ఛానల్ యొక్క ఉద్దేశం. వేరే టారో ట్రేడర్‌ని చూసి నేర్చుకోవాల్సిన అవసరమైతే లేదు నాకు. అసలు ఎవరి రీడింగ్ వారికే ఇదండి. ఇప్పుడు నేను ప్రతి కమెంట్ చూస్తాను. ఎందుకంటే వేరే ఛానల్‌లో కూడా కమెంట్స్ చూస్తాను. ఇక్కడ పెట్టిన కమెంట్స్ అక్కడైతే వేరే చోటనైతే ఒకలా మాట్లాడుతున్నారు. ఇక్కడైతే కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు. అది వారి తత్వం. నేను పట్టించుకోవట్లేదు. మీరు ఈ పేపర్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ మీ గురించి అనుకుంటారేమోనని కొంచెం వివరంగా చెప్పాను. ఇది నాకు సంబంధించిందండి. మనసులో నేను నో రావాలని కోరుకుంటున్నాను. అందుకే నో రావడం అయితే జరిగింది. మీరైతే క్యాండిల్ ఎనర్జీస్ మీ సెల్ఫ్ రీడింగ్ అయితే మీకు యెస్ అయితే యెస్ జరుగుతుంది. నో అయితే నో జరుగుతుంది. ఆ రీడింగ్ ఏంటంటే మీకు తెలియడానికే కొంచెం కొంచెం క్లారిటీ కోసమేనండి ఆ రీడింగ్ ఇవ్వడం కోసం. ఇప్పుడు చాలామంది చూస్తారు. మీరు యెస్ అనుకుంటారా? నో అనుకుంటారా? అది కాదు. మీరు అందుకే చెప్పాను. ఇది మీ సెల్ఫ్ రీడింగ్‌గా చేసుకోండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాపిక్ రాయండి. ఆ టాపిక్ ఎటువైపు ఆ క్యాండిల్ పడుతుందో అది మీకు సమాధానం. యెస్ వైపు పడితే అది మీకు జరుగుతుంది. నో వైపు పడితే అది మీకు ఇచ్చే సమాధానంగా ఉంటుంది. మీరు సెల్ఫ్‌గా ఇలాగ పేపర్ క్యాండిల్‌తో మీరు చెక్ చేసుకోవచ్చండి ఎనర్జీస్. అంటే మీ సెల్ఫ్‌గా. అంటే ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా! నేనేమంటున్నాను, ఒకళ్ళన్నారు ఈ ఛానల్‌లో రీడింగ్స్ అంట నేను మిమ్మల్ని మిస్‌గైడ్ చేస్తున్నానంట. సో, అదొకటి. నేను ఈ ఛానల్ వల్ల సక్సెస్ కానంట. అది నేను కష్టపడితే అండ్ ఈ రీడింగ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. లేదంటే లైక్స్ ఇస్తున్నారు. లైక్స్ మట్టుకు చాలా బాగా ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కూడా మీ సపోర్ట్ బట్టే నేను ఇక్కడి వరకు రావడం అయితే జరిగింది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటాయి. మీకు మంచి కంటెంట్లు కూడా చేయడం జరుగుతుందండి. మీకు నచ్చేలాగా నేను కష్టపడుతున్నాను. అందుకే మళ్ళీ నేను ఏంటంటే షార్ట్ వీడియోలు ఇలా పెట్టడం జరిగింది. ఇప్పుడు డివైన్ కూడా నేను చేసే పని సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా? అసలు అవతల వాళ్ళు చెప్పిన మాటలు నిజమా కాదా అన్నట్టు ఏంటంటే యెస్ వస్తే నిజంగా మిమ్మల్ని మిస్‌గైడ్ చేస్తున్నట్టేనండి. అంటే లేనిపోని మీకు హోప్స్ పెట్టినట్టు, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్‌తో ఆడుకున్నట్టు. నో అంటే నేను జీవితంలో గెలవనట్టు. ఓకే. ఇక్కడ నో వైపే పడ్డదండి. అంటే ఎవరైతే నేను నా ఛానల్ సక్సెస్ అవ్వకూడదు, వేస్టు, ఓడిపోతాను అని అన్నారో నేను అలా అయితే ఓడిపోనని డివైన్ నాకు ఇచ్చిన సమాధానం. అది కూడా లవ్ సింబల్ అండ్ రుద్రాక్ష ఆకారంలో అయితే రావడం అయితే జరిగిందండి. కొంచెం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నేను ఎవరికీ భయపడిన అవసరం లేదు. నా పని నేను చూసుకుంటాను. కమెంట్స్ ఏమి పట్టించుకోను. కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయనండి. ఎందుకంటే ఇవన్నీ పట్టించుకో అవసరం లేదు. మీకు కంటెంట్ ఇచ్చే టైమే నేను తీసుకుంటాను అంతే. ఇది నేను చెప్పవలసిందండి. అంటే షార్ట్ వీడియోలో చాలామంది అర్థం కాలేదంటే మీరేమైనా అపార్థం చేసుకుంటారేమోనని నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ వ్యూవర్స్‌ని అంటలేదు, సబ్స్క్రైబర్స్‌ని అంటలేదు. పని పాట లేని కామెంట్స్ పెట్టేవారికి మాత్రమే అది వర్తిస్తుందండి వీడియో. నేను జీవితంలో గెలవాలి అనుకుంటున్నాను. డివైనే గెలిపిస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ ఉన్నారు. నేను వీడియోస్ పెడితే నేను సక్సెస్ అవ్వటం కన్నా ముందు సబ్స్క్రైబర్స్‌తో అసలు మంచి కంటెంట్ ఇస్తున్నానా లేదా? వాళ్ళకి రీడింగ్స్ నచ్చుతాయా లేదా? నేను చూసుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నేను ఈ వీడియోస్ చేస్తున్నానంటే అది మీ వల్లే. ఇంకా వీడియోస్ చేస్తాను. కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. ఎప్పుడు కూడా నేను గ్యాప్ అయితే తీసుకోను. వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఇదండి నేను చెప్పవలసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.